అనగనగా ఒక పల్లెటూరులో రాజు అనే రైతు ఉండేవాడు. అతను రోజంతా ఎంతో కష్టపడి పొలం పనులు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజుకి ఒక బాతు దొరికింది. ఆ బాతు చాలా అందంగా, దాని రెక్కలు బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్నాయి. రాజు దానిని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి రాజు ఆ బాతుని తన ఇంటి వద్దకు తీసుకెళ్ళి తన ఇంటి వద్ద ఉన్న కోళ్లపాకలో ఉంచాడు. మరుసటి రోజు బాతును చూడడానికి వచ్చిన రాజు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ బాతు ఒక బంగారు గుడ్డు పెట్టింది. దానిని చూసిన రాజు చాలా సంతోషించాడు. ఇది తనకు ఆ దేవుడి ఇచ్చిన వరంగా భావించాడు. రోజు లేవగానే రాజు బాతును చూడడానికి దాని దగ్గరికి వచ్చేవాడు. ప్రతిరోజు బాతు ఒక బంగారు గుడ్డు పెట్టేది. రోజులు గడిచే కొద్దీ రాజు కష్టపడి పనిచేయడమే మానేశాడు. రోజు బాతు పెట్టిన గుడ్లను అమ్ముకునేవాడు. అలా వచ్చిన డబ్బులతో కొన్ని రోజులలోనే రాజు బాగా ధనవంతుడయ్యాడు. తను కష్టపడక్కర్లేకుండానే అన్ని డబ్బులు వచ్చినా కూడా రాజుకి ఇంకా సంతృప్తి కలగలేదు. ఒకేసారి తను చాలా ధనవంతుడు కావాలని అత్యాశపడ్డాడు. ఒక్క రోజులోనే బాతు దగ్గర ఉన్న బంగారు గుడ్లన్నీ తన సొంతం కావాలని అనుకున్నాడు. తన దురాశతో రాజు బాతుని చంపడానికి సిద్ధపడ్డాడు. వెంటనే ఏమీ ఆలోచించకుండా బాతుని ఒక కత్తితో పొడిచాడు. దాని పొట్టని కత్తితో చీల్చి అందులో ఎన్ని గుడ్లు ఉంటాయో అనుకున్నాడు. ఆలోచించకుండా రాజు చేసిన పని వల్ల పాపం బాతు చనిపోయింది. కానీ బాతు పొట్టలో ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. అప్పుడు అర్థమైంది రాజుకి తాను ఎంత పెద్ద తప్పు చేశానో అని. అత్యాశకు పోయి రోజూ తనకి బంగారు గుడ్లని ఇస్తున్న బాతుని తన చేతులారా తానే చంపుకున్నాడు. పిల్లలు, ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నాము? దురాశ దుఃఖానికి చేటు. అంటే మనం మనకి దొరికిన దాంతోనే సంతోషంగా ఉండాలి. అంతేకాని అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా దూరమయ్యే అవకాశం ఉంది. పిల్లలు, ఎప్పుడూ కూడా అత్యాశకు పోకండి. మీకు దొరికిన దాంతోనే సంతోషపడడం నేర్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.